హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి అనగా సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది పూర్తిగా రద్దు చేశారండి ప్రభుత్వము. అయితే మనకు ఏ కారణం చేత రద్దు చేశారు ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. అలాగే మనకు ఈ పెన్షన్లు అనేవి మళ్ళీ ఈ తేదీ నుండి అయితే పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఆందోళన చెందుతున్నారండి పెన్షన్దారులు, ఇలా ఎందుకు చేశారు ఏంటి అని. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా అయితే ఇచ్చానండి. పెన్షన్లు కొన్ని కారణాల చేత అయితే రద్దు చేస్తున్నారు కాబట్టి మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా ఇన్యాక్టివేషన్లో ఉందా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే నిలిపివేశారండి. అయితే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అయితే ఉంది. సో ఆ నోటిఫికేషన్ అనేది మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆగస్టు 31వ తేదీన శనివారం అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 1న ఆదివారం కావడంతో ఆ రోజు ఉద్యోగుల సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 పెన్షన్లు తీసుకుని వారికి సెప్టెంబర్ 2న ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు సెప్టెంబర్ 1న అయితే సెలవు రోజు కాబట్టి మనకు ఆగస్టు 31వ తేదీన ఒక రోజు అయితే అందిస్తారు. నెక్స్ట్ మనకు 1వ తేదీ పెన్షన్ల పంపిణీ ఉండదు. సెప్టెంబర్ 2న అయితే మళ్ళీ పెన్షన్ల పంపిణీ యథావిధిగా ఉంటుంది. సో తప్పనిసరిగా ప్రతి నెల ఏంటంటే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశాలకు వెళ్ళి స్థిరపడి ఉన్న వాళ్ళు ప్రతి నెల 1వ తేదీ వచ్చి పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే తారుమారు చేయడంతో వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఏంటంటే మనకు ఒక 5-6 రోజుల వరకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ 2 రోజుల వరకే ఈ పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఒకవేళ తీసుకోకపోతే కనుక మీ పెన్షన్ అయితే ఇక్కడ రానట్లే. సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.